ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ దివాలా తీసింది. హైకోర్టులో ఒక సంచలన మెమో దాఖలు చేశారు పంచాయతీరాజ్ శాఖ సీఈఓ. జెడ్పీటీసీ ఎంపీటీసీలకు గౌరవ వేతనం చెల్లించేందుకు డబ్బులు లేవంటూ హైకోర్టులో ఈ మెమో దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2024 నుంచి జీతాలు రావడం లేదంటూ హైకోర్టులో కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీలు పిటిషన్ వేశారు. ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ గత వారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ మెమో దాఖలు చేశారు సీఈఓ. గౌరవ వేతనాలు చెల్లించేందుకు కొంత టైం కావాలంటూ కమిషనర్ కోరినట్లుగా తెలుస్తోంది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరే పంచాయతీరాజ్ శాఖ ఉంది. గత 35 నెలలుగా తమ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లించాలంటూ గత ఆగస్టులోనే ప్రభుత్వాన్ని కోరామని, అయినా సరే ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదని, తమకు చాలా ఇబ్బందిగా ఉందని, సుమారుగా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మెంబర్కి 2,10,000 వరకు బ్యాలెన్స్ ఉందని చెల్లించాల్సింది ప్రభుత్వం. అడిగితే సమాధానం లేదు, కాబట్టి మాకు ఈ విషయంలో ఏదో ఒకటి న్యాయం చేయండి అంటూ కోర్టుకు వెళ్ళారు. కడపకు చెందినటువంటి ముత్యాల చెన్నయ్య, ఆయనతో పాటు మరొక 26 మంది, మొత్తం 27 మంది జెడ్పీటీసీలు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తమ దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ దివాలా తీసింది, మా దగ్గర డబ్బులు లేవంటూ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. సమయం కావాలని అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పంచాయతీరాజ్ శాఖ దగ్గర డబ్బులు లేవంటూ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది కోర్టుకి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు? కృష్ణమోహన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మనోజ్, కృష్ణమోహన్, పంచాయతీరాజ్ శాఖ దగ్గర డబ్బులు లేవని, వీళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి టైం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అసలు డబ్బులే లేకపోవడం ఏంటి? ఇన్ని రోజులు, ఇప్పటికే 35 నెలలు గడిచిపోయిందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ విషయంలో? అసలు నందు చాలా కీలక పరిణామంగానే ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా గడిచిన 32 నెలలుగా ఎవరికి వేతనాలు ఇవ్వకుండా చెల్లించడంపై కడప జిల్లా సంబంధించిన కొన్ని జెడ్పీటీసీలు, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన జెడ్పీటీసీలు అందరూ కూడా హైకోర్టుకి ఆశ్రయించింది తెలిసింది. దాని మీద ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణకు సంబంధించిన నేపథ్యంలో హైకోర్టులో సంచలన మెమో ఒకటి దాఖలు చేశారు పంచాయతీ శాఖ సీఈఓ. ఆయన క్లియర్ గా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు చెల్లించవలసిన గౌరవ వేతనానికి కూడా డబ్బులు లేవంటూ, అంటే మామూలు జీతాలకు కాదు, గౌరవ వేతనాలకు కూడా డబ్బులు లేవు అంటూ హైకోర్టులో మెమోలు దాఖలు చేశారు. దీని మీద మంత్రిత్వ శాఖ కూడా రెస్పాండ్ ఇస్తుంది. అంటే జూన్ 24 నుంచి, అంటే 24 జూన్ నుండి తమకు రావాల్సిన గౌరవ వేతనం చెల్లించడం లేదు అంటూ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు హైకోర్టులో వాద్యం వేశారు. ఈ వాద్యంపై వాదనలు ఆ ప్రముఖ న్యాయవాది జడ్జి శ్రవణ్ కుమార్ కూడా వినిపించిన పరిస్థితి. ప్రజాప్రతినిధి జీతాలకే కనీసం వీళ్ళ దగ్గర జీతాలు లేవు, పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా కూడా ఖాళీగా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు? ఇప్పుడు కొన్ని నిర్మాణాలకు కావచ్చు, వీటన్నిటికి కూడా విగ్రహాలకి 1750 కోట్లతో విగ్రహాన్ని కట్టించాలనేది చెప్తున్నారు. సో దాన్ని ఎలా చూడాలి అనేది మాట్లాడిన పరిస్థితి. అయితే వచ్చే వారానికి ఈ విచారణ కూడా వాయిదా వేశారు. ఈ విచారణలో వచ్చే వారానికి కొంత ఏం జరుగుతుంది, ఫర్దర్ గా హైకోర్టు ఎటువంటి విచారణ అక్కడ జరగబోతుందని చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన దాన్ని బట్టి పంచాయతీ శాఖలో మా దగ్గర డబ్బులు లేవు, అందులో ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖ, ఈ శాఖకు సంబంధించిన శాఖలోనే డబ్బులు జీతాలు చెల్లించడానికి కూడా లేవు అని చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కి తెలియకుండానే ఇదంతా ఇంత డిలే అయిందంటారు? అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ కూడా పెట్టామంటున్నారు. ఇప్పుడు కోర్టులో ఇలాంటి సమాధానం చెప్పడం, డబ్బులు లేవని పూర్తిగా మాకు సమయం కావాలని చెప్పేసి అడగడం పెద్ద అమౌంట్ కూడా కాదు కదా వాళ్ళకి. బేసిక్ గా బట్ అంటే మరి అది ఉన్నతాధికారులకు తెలిసి ఆ సీఈఓ మెమో దాఖలు చేశారా, లేకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా కొంత తెలియాలి. దీని మీద కొంత విచారణ వచ్చే వారానికి జరుగుతుంది కాబట్టి మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతుంది, పంచాయతీరాజ్ శాఖ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఖాళీ, ఖజానా నీళ్ళు అనేది చాలా క్లియర్ గా
వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఒక సిఇఓ, పంచాయతీరాజ్ సిఇఓనే హైకోర్టులోనే దానికి మెమో దాఖలు చేయడం అనేది కొంత అభ్యంతరకరమైన విషయంగానే చూస్తుంది. దీని మీద పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయంలో మరి మిగతా ప్రజాప్రతినిధులకి డబ్బులు వెళ్తున్నాయి కదా, మాకెందుకు రాదు అనేది అతిపెద్ద ప్రశ్న. సరే, భారీ వేతనాల అంటే కాదు, మొత్తం మీద ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఉంది కూడా ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క మెంబర్కి 2,10,000. అంటే ఒక ఎమ్మెల్యే శాలరీకి కొంచెం అటు ఇటుగా, మొత్తం 1 మంత్ శాలరీకి కొంచెం అటు ఇటుగా నిజం చెప్పాలంటే. మరి ఆ మాత్రం అమౌంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎమ్మెల్యేలకు వెళ్తున్నాయి, మిగతా ప్రజాప్రతినిధులకు వెళ్తున్నాయి, మరి మాకు మాత్రం ఎందుకు అంటే మేమంటే చిన్న చూపా అని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇప్పుడు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అయినా ఇన్ని రోజులు ఎందుకు? 35 నెలల, 1 నెల, 2 నెలలు, 3 నెలలు అంటే ఒక అర్థం ఉంది. కానీ 35 నెలలుగా శాలరీలు ఇవ్వకపోవడం ఏంటి ప్రభుత్వం అయినా? ఏం వాళ్ళు అంటే వాళ్ళు చేసే వర్క్ గౌరవ వేతనం, శాలరీ అని కూడా అనకూడదు, గౌరవ వేతనం అనాలి. సో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నారు కదా వ్యవస్థలో. నిర్లక్ష్యమా ఇది? లేకపోతే ఈ కనీసం గుర్తించలేదా? అంటే ఈ అంశం పెద్ద విషయంలా కనిపించలేదా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కోర్టుకి మా దగ్గర డబ్బులు లేవు, టైం కావాలని చెప్పారు. మరి ఇప్పుడు కోర్టు అడగదా? మరి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు లేవు అని అడగదా కోర్టు? మరి కోర్టుకి ఏం సమాధానం చెప్తారు ఈ విషయంలో ప్రభుత్వం నుంచి? ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.